మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక మాట మీతో పంచుకోవాలి, ఒక విషయాన్ని అని చెప్పి నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడే స్వయంగా నీవెందుకు మొర్ర పెట్టుచున్నావు అంటే నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అని అన్నాడు. అంటే ప్రార్థన చేయొద్దు, కానీ నేను నీకు ఒకటి చెప్తాను, అది చేయమని చెప్తాడు. పరిశుద్ధ గ్రంథంలో స్వయంగా దేవుడే చాలాసార్లు ఎడతెగక ప్రార్థన చేయమని, విసుగక ప్రార్థన చేయమని, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని, ఆత్మలో ప్రార్థన చేయమని చెప్పి, తర్వాత విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్పి, ఆసక్తితో ప్రార్థన చేయమని చెప్పి వాక్యము సెలవిస్తున్న అదే వాక్యంలో దేవుడు ఒక వ్యక్తితో అంటాడు, నువ్వెందుకు మొర్ర పెట్టుతున్నావు, ప్రార్థన చేసింది చాలు అని చెప్తున్నాడు. ఎక్కడ మనం చూస్తే నిర్గమాకాండము 14వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తే ఈ మాట రాస్తుంది. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు అని ఉందండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడే స్వయంగా మోషేతో ఏమంటున్నాడంటే, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు, మొర్ర పెడుతున్నావు అని క్వశ్చన్ మార్క్, అంటే ఆశ్చర్యపోతున్నట్టుగా, అంటే ఎందుకు ఇప్పుడు ప్రార్థన అవసరమా అన్నట్టుగా దేవుడే మోషేతో అంటున్నాడండి. అంటే ఈ పరిస్థితి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని అంటే, దేవుడు మోషేకి ఇజ్రాయేలులను ఐగుప్తు బానిసత్వంలో విడిపించడానికి నాయకత్వం వహిస్తాడు. ఫరో దగ్గరికి వెళ్ళి మరి దేవుడు పంపించమని చెప్తున్నాడు అని చెప్పినప్పుడు 10 సార్లు మోషే ఫరో దగ్గరికి వెళ్తాడు. 10వ దేవుడు మరి మోషేని ఇజ్రాయేలులని మరి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచని ఫరో అన్నప్పుడు వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరిన తర్వాత వాళ్ళు ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటుంటే వెనకాల మళ్ళీ అదే ఫరో అతని ఐగుప్తు సైనికులు వారిని తరుముతూ వస్తారు. వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ వస్తుంటే ముందు ఎర్ర సముద్రం వస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ ఇజ్రాయేలీలు భయపడతా ఉంటారు. 13-14 వచనాలు, ఈ 15-16 వచనాలకు ముందు కనుక మనం చదివితే, మోషే ఆ భయపడుతున్న ఇజ్రాయేలీలతో